వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ఫండ్ గురించి తెలుసుకుందాం. అదే కాంట్రా ఫండ్స్. మనకు కాంట్రా ఫండ్స్లో లాంగ్ టర్మ్గా పర్ఫామ్ చేసినటువంటి దాంట్లో ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది ఒకటి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షేర్ వాల్యూ ఎప్పుడైతే అండర్ వాల్యూగా ఎప్పుడైతే ఉంటుందో అట్లాంటి షేర్స్లలో ఈ ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి మార్కెట్లో మనకు ఫాల్ అయినప్పుడు కానీ రైజ్ అయినప్పుడు కానీ అట్లా కాకుండా దీని యొక్క స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మార్కెట్కి డిఫరెంట్గా ఇది పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎస్బీఐ కాంట్రా ఫండ్ యొక్క బెంచ్ మార్క్ కనుక చూసినట్లయితే BSE 500గా నిర్ణయించడం అయితే జరిగింది. BSE 500 అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్లో వీరైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఈ ఎస్బీఐ కాంట్రా ఫండ్ యొక్క స్ట్రాటజీ ఇంతకుముందు మనం ఏదైతే తెలుసుకున్నామో ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీ యొక్క షేర్ అనేది అండర్ వాల్యూలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎస్బీఐ కాంట్రా ఫండ్ వాళ్ళైతే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఎస్బీఐ కాంట్రా ఫండ్ వాళ్ళు మనకు 80 కంపెనీస్లలో మనకు ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫండ్లో కనుక మనము ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లంసమ్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది. అట్లాగే ఎస్ఐబి ద్వారా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే 500 రూపీస్ తోటి కూడా ఈ ఎస్బీఐ కాంట్రా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇది ఫుల్లీ ఈక్విటీ ఓపెన్ ఎండెడ్ ఫండ్. అంటే ఓపెన్ ఎండ్ ఫండ్ అంటే మనం ఎప్పుడైనా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో ఈ ఫండ్లో మనకు ఎక్కువగా ఈక్విటీలో వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ అనేది ఈక్విటీలోకి ఎక్కువగా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే 5 ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వారికి ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లాస్ట్ కొన్ని ఇయర్స్గా ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.